श्रीगणेशाय नमः। सरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. ఇప్పటి నుండి మనం శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలను నేర్చుకుందాం. భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా 12వ అధ్యాయమైన భక్తి యోగంతో ప్రారంభిస్తారు. కాబట్టి మనం ముందుగా భక్తి యోగాన్ని నేర్చుకొని తరువాత మొదటి అధ్యాయం నుంచి నేర్చుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే భక్తాస్త్వాం పర్యుపాసతే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 2వ శ్లోకాన్ని నేర్చుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.